హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? మీరెప్పుడైనా ఆలోచించారా? నెమలి ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటుందో? ఈ రంగురంగుల అందమైన పక్షి మన భారతదేశపు జాతీయ పక్షి. దాని అందం ఒక్క చూపులో మన మనసును దోచేస్తుంది. ఎరుపు, నీలం, పచ్చ రంగులతో మెరుస్తూ ఉండే దీని రెక్కలు చూడటానికి చాలా అందంగా మరియు రాజసంగా ఉంటాయి. అయితే నెమలి అందమైనదే కాదండోయ్! అది చాలా ప్రత్యేకమైన రీతిలో జీవిస్తుంది కూడా. ఆడనెమలిని ఆకర్షించేందుకు మగనెమలలు తన పెద్ద పెద్ద రెక్కలను విస్తరించి నాట్యం చేస్తాయి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలా నెమలి పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటే, తన పెద్ద పెద్ద రెక్కల్ని అలా విప్పి చూపిస్తూ ఉంటే, ఆడనెమలికే కాదండి, చూస్తే మనకు కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే, ఇది వాస్తవానికి ప్రేమ కోసం చేసే చిన్న డ్రామా లాంటిదే. అదీ కాకుండా ప్రతి రెక్కపై ఉన్న కళ్ళ వంటి డిజైన్ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇవి సూర్యకాంతితో మెరుస్తూ ప్రత్యేకమైన కళను చూపిస్తాయి. ఇంకొక విషయం తెలుసా మీకు? ఈ రెక్కలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం, కానీ ఇవి మయూరానికి ఎగరడానికి చాలా అడ్డంగా ఉంటాయి. మయూరం ఎగరగలదు, కానీ చాలా తక్కువ దూరం మాత్రమే ఎగరగలదు. ఈ వీడియో ఆఖరిలో మయూరం ఎగరడాన్ని మీరు చూడవచ్చు. ఇది మన సంస్కృతిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. నెమలి అన్న మన గుర్తుకొచ్చేది మొదటిగా శ్రీకృష్ణుడు. ఆయన కిరీటంలో నెమలి పింఛం లేనిది అది పూర్తవదు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కూడా నెమలి. అలాగే సరస్వతీదేవి, లక్ష్మీదేవికి కూడా నెమలితో సంబంధం ఉందని భావిస్తారు. మన భారతీయ సాంప్రదాయంలో నెమలిని పావనమైన పక్షిగా భావిస్తారు. భారత వాస్తుశాస్త్రంలో నెమలి పించాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నెమలి పించాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమయ్యి ఇంటికి ఇవైల అనేది దూరంగా ఉంటుంది అని నమ్ముతారు. అలాగే రోజు నెమలి పించాలను చూడటం వల్ల మనసుకు చాలా హాయిగా ఉంటుంది. అలాగే మన భారత సంస్కృతిలో భగవంతునికి చేసే వింజామర సేవలోనూ నెమలి పించాలను వాడడం జరుగుతుంది. అలాగే మనం నమ్మలేని కొన్ని విషయాలు ఏమిటంటే, మయూరం గట్టిగా అరుస్తుందండి. అది కొన్ని సందర్భాల్లో ఆడనెమలిని ఆకర్షించడానికి అయితే, మరికొన్ని సందర్భాలలో దానికి ఉన్న భయాలన్నీ పోగొట్టుకొని మనల్ని బెదిరించగల శబ్దాలను చేస్తుంది. ఇది అవి ఉండే ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి, అలాగే దానికి సరిపోయే జత అనగా ఆడనెమలిని ఆకర్షించడం కోసం ఇలా చేస్తూ ఉంటుంది. ఇంత అందమైన పక్షి మన కంటికి కనువిందు చేస్తూ మన హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాగే మయూరం అంటే కేవలం రంగురంగుల రెక్కలు మాత్రమే కాదండి, అది ఒక సాంప్రదాయం, ఒక గౌరవం, ఒక జీవన కళ. అలాగే నెమలి తోకలో 200 కంటే ఎక్కువ రంగురంగుల పించాలు ఉంటాయి. అవి ఒకవైపు నీలం రంగులో మెరుస్తూ ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం నెమలి గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మన వీడియోలో ఉన్న నెమలి చూడండి, ఎలా ఎగిరిపోయి వెళ్ళి ఒక పెద్ద స్తంభం ఉంటే దాని మీద కూర్చున్నది. అది ఎగిరేటప్పుడు ఎంత అందంగా ఉందో మీరు చూసారు కదా. అది ఎక్కువ ఎత్తులు ఎగరలేదు, కానీ కొంతవరకు ఒక 2 బిల్డింగ్లంత హైట్ వరకు అది ఎగరగలుగుతుంది. అది మళ్ళీ ఎప్పుడు కిందకి వెళ్తుందో తెలియదండి. అలాగే ఒక 2-3 అవర్స్ వరకు కూర్చొని ఉంటుంది. నేను ఇంతవరకు వీడియో తీసేసి ఆపేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.